తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రాంతం పాతగుంట గ్రామంలో పుట్టి చిన్ననాటి నుండి ఓ గోల్ పెట్టుకుని నేడు మిస్ గ్లోబల్ ఏషియా 2025 విజేతగా నిలిచానని తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం చిన్న తమ్ము భావనారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏషియా కిరీటాన్ని కైవసం చేసుకున్న భావన తండ్రి గోపీకృష్ణ, గురు సమానురాలు అర్పితాదేవి మరియు కుటుంబ సభ్యులతో కలిసి మీడియా ముందు భావన మాట్లాడుతూ, ఎవరైనా చిన్ననాటి నుంచే ఒక గోల్ పెట్టుకొని ముందుకు నడిస్తే కష్టే ఫలే సిద్ధాంతంతో తారాస్థాయికి చేరుకుంటారని భావన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 2023లో మొదటిసారి ఒక ఛాలెంజ్గా మిస్ ఇండియా ఐకాన్ దివా విజేతగా కిరీటాన్ని కైవసం చేసుకున్నానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. తాను స్థాపించిన మిత్రా ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సేవలు అందిస్తానని అన్నారు. దీనికోసం సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్లను కలుస్తానని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను మీ భావనారెడ్డి చిన్నతంబు, మిస్ గ్లోబల్ ఏషియన్ 2025 విన్నర్. రీసెంట్గా కులాలంపూర్ మలేషియాలో జరిగినటువంటి మిస్ గ్లోబల్ ఏషియా కాంపిటీషన్స్లో ఇండియాని రిప్రజెంట్ చేశాను. అండ్ ఫస్ట్ మొదటలో టాప్ 20లో నిలిచాను. అండ్ దెన్ విన్నర్ అయ్యి తిరిగి ఇండియాకి వచ్చాను. ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ. నాకు లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ పేరెంట్స్ సపోర్ట్, నేషనల్ డైరెక్టర్ యొక్క ఎంకరేజ్మెంట్ అన్నిటితో ఇది పాసిబుల్ అయ్యింది. విన్నర్ అయినప్పటి నుంచి ఐ వాజ్ థింకింగ్ టు డూ మచ్ విత్ మై క్రౌన్ ఈజ్ లైక్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ప్రీవియస్గా కూడా నేను మిస్ ఇండియా ఐకానిక్ దివా 2023 విన్నర్ని. మిస్ ఇండియా విన్నర్ అయిన తర్వాత క్రౌన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, అది నాట్ జస్ట్ అన్ ఆర్నమెంట్ అనే ఒక ఉద్దేశంతో మిత్రా ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. మిత్రా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. అలాగే ఇప్పుడు ఈ క్రౌన్ విన్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ మరింకా పెరిగింది. ఈ రెస్పాన్సిబిలిటీతో మిత్రా ఫౌండేషన్ ద్వారా మరెన్నో సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, అలాగే సోషల్ ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయటం. అందరికీ తెలుసు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో, క్లైమేట్ చేంజ్ అయితేనే కానీ, గ్లోబల్ వార్మింగ్, మరెన్నో సోషల్ అండ్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాము. వీటన్నిటిపైన అవగాహన క్రియేట్ చేయటం అనేది నా ముఖ్య ఉద్దేశం. అలాగే మిత్రా ఫౌండేషన్ యొక్క ముఖ్యమైన మోటో. I'm looking forward to lead initiatives in green and sustainable development through Mitra Foundation. And అలాగే మన గవర్నమెంట్ అలయన్స్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్నదో సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన చాలా ఇనిషియేటివ్స్ లీడ్ చేస్తున్నారు. దాన్ని మనం అందరం అప్రిషియేట్ చేయాలి. అలాగే యాజ్ ఎ సిటిజన్ మన అందరి బాధ్యత కూడా అందులో పాలు పంచుకోవటం. నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా సస్టైనబిలిటీ గురించి ఎలాంటి ఇనిషియేటివ్స్ చేసినా అందులో నేను నా వంతు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. నా రోల్ని అక్కడ ప్లే చేయాలనుకుంటున్నాను. అలాగే మన మిత్రా ఫౌండేషన్ ద్వారా త్వరలోనే మరెన్నో గొప్ప ఇనిషియేటివ్స్ లీడ్ చేయడానికి మిత్రా ఫౌండేషన్ టీం అందరం వర్క్ చేస్తున్నాము. నాకు ఈరోజు ఈ విన్నింగ్ అవ్వటానికి కారణమైనటువంటి మా తల్లిదండ్రులకి, గోపీకృష్ణ గారికి, అలాగే లక్ష్మి గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా తమ్ముడు, ఈవెన్ దో హీఈస్ అ వెరీ లిటిల్ కిడ్, చాలా సపోర్ట్ చేశాడు నాకు ఇన్ మై హోల్ జర్నీ. అలాగే అర్పితాదేవి గారు, నా నేషనల్ డైరెక్టర్, షీ ఈస్ ఫ్రమ్ బెంగళూరు. మొత్తం మలేషియాలో త్రూ అవుట్ ద పేజెంట్ వీక్ మొత్తం కూడాను వారు నాతోటి సపోర్టివ్గా ఉన్నారు. ఆన్ స్టేజ్, ఆఫ్ స్టేజ్ నన్ను ప్రతి మూమెంట్లో నన్ను మోటివేట్ చేస్తూ నా కంప్లీట్ కేర్ తీసుకొని ముందుకు తీసుకొని వచ్చారు. వీరందరి సహకారం అండ్ సపోర్ట్తోనే ఇదంతా జరిగింది. వెరీ సూన్ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నాము. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నాము. అండ్ మాకు అత్యంత ఆత్మీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని కూడా త్వరలోనే కలవబోతున్నాము. మిత్రా ఫౌండేషన్ ద్వారా ఏదైతే మేము అనుకుంటున్నామో ఆ కార్యాలన్నీ విజయవంతంగా చేపట్టాలని ఆశిస్తున్నాను. With a strong positive
She is a girl with the ethnicity which is showcasing whole international in Malaysia. She was representing not only India, she was representing India with Tirupati. So whole journey it was really best she has given. It was not only a small event, it's an international event. We had a 20 all over country came like Cambodia, Sri Lanka, Vietnam, Singapore. So many of these countries, we as an Indian, we were the best with the top 5. She got a talent round. Congratulations, Bhavana. It was not so easy. And she got best photogenic and she got best popular vote for international. So she got the highest vote, 1110, and congratulations. It was not so easy job. And across all the two hands, Borneo is one country and India. So at last we did it, India. Jai Hind.